హాయ్ అండి. ఈ వీడియోలో చూస్తే ఇప్పటికే మీకు అర్థమైంటుంది ఈ ఐటమ్ ఏందో. చల్ల పునుగులు అంటారు. సో వీటిని ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లో సైడ్ డిష్గా కానీ ఎట్లయినా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. దీనికి నేను బియ్యం పిండి తీసుకున్నానండి. అంటే డ్రై పిండి అయినా తీసుకోవచ్చు, లేదా దోస పిండి అంటే ఉప్పుడు బియ్యం వేయకుండా ఉత్త దోస పిండి ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. నేను ఆ పిండి తీసేసుకుని దాంట్లో 2 స్పూన్లు మైదా పిండి కూడా కలిపానండి. మైదా పిండి వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట. ఎక్కువ వేయకూడదండి, బాగుండదు టేస్ట్ అంతా. లైట్గా 2 స్పూన్లే వేసాను నేను. సో ఇట్లా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెము వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా చాలా తక్కువ వేయండి, ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తుందండి, అదొకటి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇడ్లీ పిండికి మనము ఉప్పుడు బియ్యం వేస్తాం కాబట్టి అట్లా వేసుకున్నా మనకు ఆయిల్ పీల్చేస్తుంది, అది కూడా అంత మంచిది కాదు. సో ఈ 2 వేసేసి బాగా కలపాలన్నమాట. ఎంత వీలైతే అంత బాగా కలిపితేనే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తగుమాత్రంగా నీళ్ళు వేసుకొని, నీళ్ళు ఎక్కువ వేయకండి, లూజ్ అయిపోతుంది, అంత బాగుండదు అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మనము ఇక్కడ చూపిస్తున్నట్లు ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పోసేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఈవినింగ్ అట్లా వర్షం పడుతున్నప్పుడు కానీ, ఇది యాక్చువల్గా విజయవాడ సైడు అట్లా అంటారు ఫేమస్. కాకపోతే ఇక్కడ ఇప్పుడు అందరూ తింటున్నారులేండి, అందరూ బాగా చేస్తున్నారు, అన్ని ప్లేసెస్లో బాగా ఫేమస్ అయిపోయినాయి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కాకుండా టమాటా చట్నీ చేస్తున్నాను. దాన్ని కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం అల్లము వేసి, కొంచెం కొత్తిమీర వేసేసి వాట్ చేసుకొని, దాంతోపాటు కొంచెం టమాటా కూడా వేసి వాట్ చేసుకొని చట్నీ పట్టించుకోవడమే. కాంబినేషను దేంట్లో తిన్నా బాగుంటుంది, కానీ టమాటా చట్నీ కాంబినేషన్ అయితే భలే ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఆ క్రిస్పీ పునుక్కి ఈ టమాటా చట్నీకి సూపర్ కాంబినేషన్ అనమాట. రెగ్యులర్గా చేస్తాను పిల్లల కోసం. బయట తినాలని అంటారు, కానీ ఇప్పుడు అసలు అడగట్లేదు. బయట ఇంట్లోనే చేసే మమ్మీ, ఒక 10 మినిట్సే కదా అన్నట్లు అంటున్నారు. సో అవన్నీ వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలండి. ఆ పిండి కలిపిన పిండి ఒక హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ బియ్యం పిండి మైదా అంతా బాగా కలిసిపోవాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. చట్నీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి, పెద్ద కష్టమేం కాదు. సో ఇది ఇట్లా వాట్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లార్చేసి ఒక మిక్సీలో వేసేసి చట్నీ చేసేసుకోవడమే. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం తొక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటో, ఈ ఆల్రెడీ మనము కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి అన్నీ వేయించాం కదా, అన్నీ వేసేసి ఇంకా మిక్సీ పట్టించేసుకోవడమే. దానికి కొంచెం పోపు వేసేసుకోవడమే అనమాట. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అండి, ఆయిల్ ఎక్కువ పట్టదు. ఆల్రెడీ మనం పునుగులన్నీ డీప్ ఫ్రై చేస్తాం కదా, అదంతా ఆయిల్ ఫుడ్ కాబట్టి అట్లా లేకుండా. సో దానికి కొంచెం ఎంత హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు అన్నీ వేసి వాట్ చేసి ఈ పోపు అంతా అయితే దీంట్లో వేసేసుకోవడమే, అంతే అండి. చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. చూడండి చట్నీ చాలా బాగుంటుందండి. ఈ చట్నీ మనము బోండాలో, వడలోకి అట్లా తింటాం కదా, పునుగులకు కూడా చాలా బాగుంటుంది. దోశ మీదకైనా బాగుంటుంది, సో దేంట్లోకైనా బాగుంటుంది అనమాట ఈ సింపుల్ టమాటా చట్నీ. ఈ ప్రాసెస్ అయిపోయింది. టమాటా చట్నీ మనకు కాంబినేషన్ సెట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పునుగుల పిండి చూడాలన్నమాట. చూడండి అంతా మగ్గిపోయింది. ఆల్రెడీ మనం ఆయిల్లో మగ్గించాం కాబట్టి పెద్ద ఏం వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పోపు మిక్స్ అయితే చాలు, అంతే అండి. ఇది పక్కన పెట్టేసాం, చట్నీ రెడీ అయిపోయింది. ఈ లోపల మనము పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని అంతా రెడీ చేసేసుకోవాలండి. ఆల్రెడీ చెప్పాను కదా, సాల్టు కొంచెం చాలా లైట్గా మనం వంట సోడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. దాంతోపాటు తరిగిన కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, బాగా సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, అందుకే నేను ఇంత ఆనియన్స్ వేసుకున్నాను. పునుగులు అయితే ఇట్లా తుంచంగానే క్రిస్పీగా వస్తాయి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాము. జీలకర్ర, ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేయకండి, అంత బాగుండదు. సో అది మాడిపోతుంది త్వరగా. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కరివేపాకు వేసుకొని, ఇలా ఉండాలి పిండి అనమాట. పునుగు వేయడానికి కొంచెం ముద్దగా రావాలి, లూజ్గా ఉంటే బాగుండదు. అట్లా చూడండి. పునుగు పడంగానే వేగిందని ఎలా తెలుస్తుందంటే, ఆయిల్లో పడతానే కొంచెం వేగితే చాలా అదే పైకి వచ్చేస్తుంది, అదే అన్నమాట చిన్న టెక్నిక్. అదే మనం పిండి కలుపుకునే విధానం కూడా మనకు అక్కడ అర్థమైపోతుంది. కొన్నిసార్లు పిండికి కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వకపోతే మనం వేసే పునుగు కింద గరిటికి, కింద పెనంకి ఆనిపోతుంది అనమాట, పైకి లేవదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం వేసిన వెంటనే జస్ట్ కాలితే చాలండి, కింద పైకి లేచేస్తుంది. మనం గరిటితో మళ్ళీ గోకాల్సిన అవసరం లేదనమాట. చూడండి అవన్నీ లేచి పైకి వస్తున్నాయి, అది టెక్నిక్. పిండి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. రేషియో అంటే 2 స్పూన్స్ మైదా, ఇంకా రిమైనింగ్ వచ్చేసి బియ్యం పిండి. చూడండి పొడి పిండి కూడా వేసుకోవచ్చు అండి. పొడి పిండి కూడా ఒక టీ గ్లాస్ అంటే 2 టీ గ్లాసులు వేసుకున్నాం అనుకో, 2 టీ స్పూన్లు మైదా వేసేసుకొని మిక్స్ చేసుకోవడం, అట్లా కూడా చేసుకోవచ్చు. పొడి పిండితో అయినా చేసుకోవచ్చు, దోశ పిండితో అయితే చేయొచ్చు, ఇడ్లీ పిండి అయితే వద్దండి. సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి, ఎక్కువ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటారు. చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి, అదొకటి చూసుకొని నెగ్లెక్ట్ చేస్తే మాత్రము మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోవాలి.
చాలా 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 బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రము. ఇంకా కారపొడులతో అట్లతో కూడా తింటారు. కానీ మా పిల్లలు ఇట్లా టమాటా చట్నీ ఇట్లా ఏదన్నా ఉంటే ఇష్టంగా తింటారని నేను ఇట్లా వేసేసుకున్నాను. ఇంకా మనం కావలసిన ఎన్ని కావాలంటే అన్నీ అప్పటికప్పుడు ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటే పప్పులో కానీ సాంబార్లో కానీ ఇట్లా అప్పలం లేనప్పుడు కూడా టక్కమని ఇవైనా చేసేసుకొని తినొచ్చు అనమాట. ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా డిఫరెంట్గా చేసి పెట్టొచ్చండి. మా పక్క అయితే గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఎక్కువే చేస్తాం, స్నాక్స్ కానీ కాకుండా ఎలా అయినా చేస్తారనమాట. దోసపిండి ఎప్పుడు స్టాక్ ఉంటుంది కాబట్టి చేసేయచ్చు. దానికి తోడు ఇవి శనగపిండి బోండాలు అవంతా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని కొంతమంది తినరు, అవాయిడ్ చేస్తారు. కానీ బియ్యం పిండితో అయితే సూపర్గా ఉంటుందన్నమాట, ఎలాంటి సైడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎవరైనా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ కాంబినేషన్ నేను పల్లీ చట్నీ టమాటో చట్నీ విత్ పునుగు అనమాట. సూపర్ ఎమ్మీ టేస్టీ. బాయ్ ఫ్రెండ్స్.